ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున మనం ఏదో ఒక పరిహారం చేసుకుంటూ ఉంటాం. నరదిష్టి తగలకుండా మన ఇంటికి ఏదో ఒక పరిహారం చేసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో 12వ తేదీన మనకు చుక్కల అమావాస్య వచ్చింది. ఈ రోజున ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి, మనకి ఇంటికి ఉన్న నరదిష్టిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అన్నీ ఈ వీడియోలో తెలియజేస్తానండి. చివరి వరకు చూడండి ప్లీజ్. ఇంట్లోంచి నరదిష్టి, నరఘోష, ఇంకా మన మీద ఎలాంటి దిష్టి తగలకుండా, ఇంటికి చెడు దృష్టి తగలకుండా ఇలా అమావాస్య సాయంత్రం రోజున గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిదండి. గుమ్మడికాయను తెచ్చుకొని ఇలా మొత్తంగా పసుపు రాసుకుంటున్నాను. మనం గుమ్మడికాయను తెచ్చుకునేటప్పుడు తొడిమెతో పట్టుకొని తెచ్చుకోకుండా ఇలా చేతులతో పట్టుకొని కింద బోర్లించకుండా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ గుమ్మడికాయను కడగకుండా పసుపును రాసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను. 2026వ సంవత్సరంలో ఆగస్టు 12వ తారీఖున బుధవారం ఆషాఢ అమావాస్య వచ్చిందండి. ఈ రోజునే మనం చుక్కల అమావాస్య కూడా అని అంటారు. ఈ గుమ్మడికాయను కట్టుకున్న తర్వాత ఇలా ధూపం ఇవ్వాలి. ప్రతి నెల అమావాస్యకి ధూపం ఇస్తూ ఉండాలి. ఇది ఎప్పుడు మార్చుకోవాలి అంటే, ఈ గుమ్మడికాయ కొంచెం నీరు కారి బాగున్నంతసేపు ఉంచుకోవచ్చు. కొంచెం పాడైపోతే మాత్రం మళ్ళీ మార్చుకొని కొత్తది పెట్టుకోవాలి. పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసుకున్న తర్వాత ఒక తాడును తీసుకొని కానీ లేదా ఒక ఉట్టిలో కానీ పెట్టుకొని మనము గుమ్మానికి పై భాగంలో కట్టుకోవాలి. అలా వీలు కానప్పుడు కిటికీ పక్కనైనా కట్టుకోవచ్చు. ఇంటి బయట నుంచి లోపలికి ఏ దుష్ట శక్తులు రాకుండా ఇది మనని కాపాడుతుంది. తర్వాత సాయంత్రం పూట ఇల్లంతా ధూపం వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి బయటికి పోతుంది. ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. ఇంకా ధూపం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము. ఆర్థికంగా కూడా మనకి బాగుంటుంది. ఇలా రోజు సాయంత్రము ఇల్లంతా మూలన ధూపం ఇస్తూ ఉండాలి. తర్వాత గుమ్మడికాయకి కూడా ప్రతి అమావాస్య రోజున ధూపం ఇస్తూ ఉండాలి. ఇంకొక పరిహారం అండి, ఇది కూడా చాలా అద్భుతమైన పరిహారము. ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నా, పిల్లలకి దిష్టి తగిలినా, ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, మనకి ఇంట్లో చెడు శక్తులు ఉన్నా ఇలా ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా చేసి ఒకటి పసుపులో ఒకటి కుంకుమలో అద్దుకున్నాను. ఇలా మొత్తంగా పసుపు అంతా వేసుకున్నాను. ఒక దానిలో పసుపు, ఒక దానిలో కుంకుమ ఇలా వేసుకున్న తర్వాత మనము గడపను పసుపుతో అలంకరించుకొని ముగ్గులు పెట్టుకున్న తర్వాత అమావాస్య రోజున సాయంత్రము అత్యంత శక్తివంతంగా పనిచేసే ఈ అద్భుతమైన రెమెడీ చాలా ఉపయోగపడుతుందండి. ఈ 2 ముక్కలని గడపకు ఇరువైపులా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి అంటే 2 మట్టి ప్రమిదలు తీసుకొని మట్టి ప్రమిదలలో రాళ్ళ ఉప్పును కల్లు ఉప్పును వేసుకుంటున్నాను. మెత్తని సాల్ట్ వేసుకోకూడదు. ఇలా రాళ్ళ ఉప్పును మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు సముద్రంలోంచి పుట్టారు కనుక అమ్మవారికి ఇష్టమైన రాళ్ళ ఉప్పును మనం వేసుకోవాలి. ఇలా రెండిట్లో రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఉప్పు పైన పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. ఇలా పెట్టడం వలన ఇంట్లోకి నెగిటివ్ శక్తి అంతా పోతుంది.
ఇంట్లో ఏ దుష్ట శక్తులు ఉన్నా, నెగిటివ్ శక్తులు ఉన్నా అన్నీ పోతాయి. తర్వాత రాళ్ళ ఉప్పు పైన ఇలా కుంకుమ అద్దిన నిమ్మ దబ్బను పెట్టుకున్నాను. ఇంకొక మట్టి ప్రమదలో రాళ్ళ ఉప్పు పైన పసుపు అద్దిన నిమ్మ దబ్బను పెట్టుకున్నాను. తర్వాత దీపాలన్నీ వెలిగించుకొని ఇలా సిద్ధంగా పెట్టుకున్నానండి. గడపకి ఇరువైపులా పెట్టుకోవాలి. ఏ ఏ నిమ్మ దెబ్బనైనా పెట్టుకోవచ్చండి. ఇలా ఒకవైపున కుంకుమ అద్దిన నిమ్మ దెబ్బను పెట్టుకున్నాను. ఇంకొక వైపున పసుపుతో అద్దిన నిమ్మ దెబ్బను పెట్టుకున్నాను. ఇలా రెండు వైపులా పెట్టుకున్నానండి. తర్వాత పుష్పాలతో అలంకరించుకున్నాను. ఇరువైపులా పుష్పాలతో అలంకరించుకున్నానండి. మనం గడపను కూడా ఇలా అందంగా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకోవాలి. ఎందుకంటే మరుసటి రోజు నుంచే మనకు శ్రావణ మాసం మొదలవుతుంది కనుక ఆ అమ్మవారిని ఆహ్వానం పలకడానికి మనము అమ్మవారిని మన ఇంట్లోకి ప్రవేశించడానికి గడపను చూసే అమ్మ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే అందంగా గడపను అలంకరించుకొని ముగ్గులతో అందంగా పెట్టుకోవాలండి. ఇలా అన్నిటికీ ధూపం ఇస్తున్నాను. తర్వాత గడపకు దీపాలు ఇరువైపులా పెట్టుకొని గడపలక్ష్మికి కూడా ద్వారలక్ష్మికి కూడా ఇలా ధూపం ఇచ్చుకుంటున్నానండి. ఆ శ్రావణలక్ష్మి అమ్మవారికి ఆహ్వానం పలకడానికి ఇలా అన్నీ చేసుకున్నాను. అమ్మ అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.